ఈరోజు స్నేహ సాగరుడు తన యొక్క స్నేహి పిల్లలతో కలుసుకోవటానికి పిల్లలు గుర్తు చేశారు. నా బాబా వచ్చేసేయండి అని. బాబా అంటారు, నా స్నేహి పిల్లలు స్నేహంలో ఎంతటి ఆకర్షణ ఉంది. ఇది ప్రతి ఒక్క పిల్లలను పిల్లలు బాబాని తమ వారిగా చేసుకున్నారు. బాబా ఏమో ప్రతి పిల్లలను నా పిల్లలు అంటూ తనలో ఇముడ్చుకున్నారు. ఎంత కమాల్ ఇది! పిల్లలేమో నా బాబా అన్నారు. మరి నా అనే శబ్దంలో ఎంతటి స్నేహం ఇమిడి ఉంది. అది బాబా కూడా అన్నారు, నా పిల్లలు అని. స్నేహము ఎటువంటి వారిని ఎలా తయారు చేస్తుంది.
బాప్ దాదా ప్రతి పిల్లల మస్తకంలో ఈరోజు స్నేహం యొక్క కెరటాలను తేలియాడుతూ ఉండడం చూశారు. అది చూస్తూ హర్షిస్తూ ఉన్నారు. స్నేహము హృదయాన్ని తనవారిగా చేసుకునే సాధనము. ప్రతి ఒక్కరిలో ఈరోజు స్నేహం యొక్క అలలు ఉప్పొంగుతున్నాయి. ఇది చూస్తూ చూస్తూ బాప్ దాదా కూడా సంతోషపడుతున్నారు. ఇప్పుడిప్పుడే ఐదు నిమిషాల కొరకు ఒక డ్రిల్ చేద్దాము.
బాప్ దాదా सबको करा रही है। అందరికీ డ్రిల్ చేయిస్తూ ఉన్నారు. अपने मनसा शक्ति से మీ మనసా శక్తి ద్వారా सृष्टि में సృష్టిలో जो भी ఏదైతే आपके भगत మీ భక్తులు अनेक दुखी अशांत आत्माएं లేక అనేక దుఃఖము అశాంతిలో ఉన్న ఆత్మలు आपको याद कर रहे हैं। మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉన్నారు. हे हमारे पूर्वज హే మా పూర్వజులారా, हमें మాకు थोड़े समय के लिए भी కొద్ది సమయం కోసమైనా शांति दे दो। శాంతినివ్వండి. जरा सा सुख కొంచెమైనా సుఖము की अंजलि दे दो। సుఖము యొక్క అంజలి అయినా ఇవ్వండి. बचाओ రక్షించండి. ऐसी आत्माओं को ఇటువంటి ఆత్మలకు यहाँ बैठे हुए ఇక్కడ కూర్చొని కూడా इमर्ज करो। ఇమర్జ్ చేయండి. आवाज सुनने आ रहा है। వారి పిలుపులు వినబడుతున్నాయా? बचाओ बचाओ। కాపాడండి, కాపాడండి. ऐसी आत्माओं को ఇటువంటి ఆత్మలకు अपने मनसा शक्ति द्वारा మీ మనసా శక్తి ద్వారా सुख शांति की సుఖము శాంతి యొక్క किरणें కిరణాలను पहुंचाओ। చేర్చండి.
దుఃఖమశాంతిలో ఉన్న ఆత్మల ఆర్తనాదాలను వింటూ సుఖము శాంతి కిరణాలను చేర్చండి. ఈ డ్రిల్ బాబా చేయిస్తున్నారు. ये मनसा सेवा ఈ మనసా సేవ सारे दिन में రోజంతటిలో बार बार करते रहो. పదే పదే చేస్తూ ఉండండి. क्योंकि बाप के साथ ఎందుకంటే బాబాతో పాటు आप बच्चे भी మీరు పిల్లలు కూడా विश्व सेवा को విశ్వ సేవకులే. सारा दिन రోజంతలో वाणी द्वारा जैसे ఎలాగైతే వాణి ద్వారా सेवा के निमित्त बनते हो, సేవకు నిమిత్తమవుతారు, ऐसे ही అలాగే बीच बीच में మధ్య మధ్యలో मनसा सेवा भी మనసా సేవ కూడా अभ्यास करते चलो. అభ్యాసం చేస్తూ వెళ్ళండి. इसमें ఇందులో आपका अपना भी మీకు స్వయం కూడా फायदा లాభమే. क्योंकि ఎందుకనగా अगर आपका ఒకవేళ మీ మనస్సు सदा సదా सेवा में बिजी సేవలో బిజీగా ఉన్నట్లయితే तो आपके पास మీ వద్దకు
ఏదైతే మధ్య మధ్యలో Maya. మాయ Faltu sankalam. పనికిరాని ఆలోచనలను Vavyarat sankalam. లేక వ్యర్థ సంకల్పాలను Karti. ఏవైతే తీసుకొస్తుందో Usse. बच जाएंगे. వాటి నుండి రక్షింపబడతారు. శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు బాప్దాత पूछते हैं అడుగుతూ ఉన్నారు, कैसे हो. ఎలా ఉన్నారు పిల్లలు అంటే ఏం చెప్తారు? तो क्या जवाब देते हो. ఏం జవాబు ఇస్తారు? पुरुषार्थ है. పురుషార్థం చేస్తున్నాం బాబా, కానీ कभी कभी అప్పుడప్పుడు అంటూ ఆగిపోతారు. सदा का पुरुषार्थ चल रहा है. సదాకాలం పురుషార్థం నడవటం లేదు అంటారు. तो बाप दादा మరి బాప్దాత अभी सभी बच्चों का ఇప్పుడు పిల్లలందరి యొక్క रिकॉर्ड देखने चाहते हैं. ఈ రికార్డును చూడాలి అనుకుంటున్నారు. ये कभी कभी का शब्द ఈ అప్పుడప్పుడు అనే శబ్దము समाप्त हो जाए. సమాప్తమైపోవాలి. क्या ये हो सकता है. कभी कभी हो जाएगा. समय पर तैयार हो जाएंगे. అప్పుడప్పుడు అనే శబ్దాన్ని సమాప్తం చేయగలరా? సమయానికి తయారైపోతాను బాబా, జరిగేదే ఉంది అలా. इसके बजाय కానీ దీనికి బదులుగా अभी ఇప్పుడు एवर रेडी
बन सकते हैं? ఎవరు రెడీగా కాగలరా? क्यों? ఎందుకు? एवर रेडी रहने का अभ्यास ఎవరు రెడీగా ఉండేటువంటి అభ్యాసము माया जीत మాయాజీత్, मन जीत जगत जीत మన్ జీత్గా జగత్ జీత్గా ये संस्कार भी बहुत समय से ఈ సంస్కారాలు కూడా చాలా కాలంగా తయారు చేసుకుంటేనే तब అప్పుడు अंत समय भी అంత్య సమయంలోనూ ये बहुत काल का अभ्यास ఈ బహుకాలం యొక్క అభ్యాసము विजयी बनाकर విజయిగా తయారు చేసి आपको మిమ్మలను विशेष విశేషమైన माला का मन का మాలలో మణిపూస వలె बनाएगी తయారు చేస్తుంది. पास विद ऑनर बनेंगे పాస్ విత్ ఆనర్గా అవుతారు. पास नहीं पास विद ऑनर కేవలం పాస్ కాదు, పాస్ విత్ ఆనర్. तो बोलो మరి చెప్పండి, ये हिम्मत है ना? ఈ ధైర్యం ఉంది కదా? ఉందా? पास विद ऑनर तो होना है ना? పాస్ విత్ ఆనర్గా అవ్వాలి కదా? जो द्वापर से लेके अब तक ఎవరైతే ద్వాపర యుగం నుండి ఇప్పటి వరకు पूज्य बनते हैं పూజ్యులుగా అవుతారో, అనగా माला के मन के बनते మాలలో మణిపూసగా అవుతారో, तो अपन को माला के मन के మరి స్వయాన్ని बनाने మాలలోని మణిపూసగా తయారు చేసుకోవాలని శుద్ధ సంకల్పం ఉంది కదా? बाप दादा भी బాప్దాదా కూడా रोज अमृत वेले ప్రతిరోజు అమృత వేళలో अपने माला के मनकों को తన మాలలోని మణిపూసలను చూసుకుంటూ
విశేషంగా మిలనం జరుపుతూ ఉంటారు. तो आप सभी మరి మీరంతా స్వయాన్ని अपने को माला के मणकों में మాలలోని మణిపూసల్లో है तो दूसरी माला भी 16,000 की, लेकिन ఉన్నట్లుగా భావిస్తున్నారా? ఉండటానికైతే 16,000 మాల కూడా ఉంది. फिर भी सेकंड माला हो गई। అయినప్పటికీ అది రెండవ మాల అంటారు కదా. विशेष माला విశేషమైన మాల जो गायन और पूजनीय योग्य बनती है, ఏదైతే మహిమకు పూజకు యోగ్యంగా అవుతుందో वो पहली माला है। అది మొదటి మాలనే. तो आज बाप दादा మరి ఈరోజు బాప్దాదా उन मणकों को ఆ మనులను देख रहे थे। చూస్తూ ఉన్నారు. क्योंकि ब्रह्मा बाप के साथ ఎందుకనగా బ్రహ్మ బాబాతో పాటు विशेष राजअधिकारी విశేషమైన రాజ్యాధికారి సహచరులుగా वही बनते। వారే తయారవుతారు. तो आज ब्रह्मा बाप మరి ఈరోజు బ్రహ్మ బాబా अपने आपके तीव्र पुरुषार्थी और भविष्य के ఇప్పటి తీవ్ర పురుషార్థులను మరియు భవిష్యత్తు రాజ్యాధికారి పిల్లలను तख्त पर तो दो ही बैठते हैं, लेकिन చూస్తున్నారు. సింహాసనం పైన అయితే ఇద్దరే కూర్చుంటారు, కానీ राज के साथी రాజ్యంలో తోడునిచ్చేటువంటి వారు ओनों की पहली माला है। వారిది మొదటి మాల ఉంటుంది. तो अपने को चेक किए మరి స్వయాన్ని చెక్ చేసుకోండి. बाप दादा के साथ तो चलेंगे, బాప్దాదా తోడుగా అయితే వెళ్తాం. कि ఎందుకు? हमें आप सबकी रिटर्न जर्नी है। ఎందుకంటే ఇది అందరి తిరుగు ప్రయాణం, రిటర్న్ జర్నీ ఉంది. जब जाना ही है తిరిగి వెళ్ళేదే ఉన్నప్పుడు बाप के साथ
जाना, अकेला नहीं जाना। మరి బాబా తోడే వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళకూడదు. तो साथ जाने वाला మరి తోడు వెళ్ళేవారు नजदीक के मन సమీప రత్నాలుగా ఎవరుంటారు? होंगे। ఎవరైతే जो बहुत काल బహుకాలం యొక్క तीव्र తీవ్ర పురుషార్థులుగా ఉంటారో, కేవలం పురుషార్థి కాదు, पुरुषार्थी नहीं, అప్పుడప్పుడు వారు కాదు, कब कब वाले नहीं, చాలా కాలం యొక్క बहुत काल की బాబా సమానమైన आप समान బహుకాలం యొక్క బాబా సమానమైన పిల్లలే రాజ్యాధికారిగా అవుతారు. మరేమని భావిస్తున్నారు? तो क्या समझते हो? తీవ్ర పురుషార్థిగా ఉన్నారా? ఎవరైతే స్వయాన్ని तीव्र पुरुषार्थ है जो समझते हैं నేను తీవ్ర పురుషార్థిల లైన్లో ఉన్నాను, तीव्र पुरुषार्थी के लाइन में हूँ, అని భావిస్తున్నారో వారు చెయ్యి ఎత్తండి. తీవ్ర పురుషార్థిగా ఉన్నవారు हाथ उठाएंगे। तीव्र पुरुषार्थी చాలా పెద్ద చెయ్యి ఎత్తండి, చిన్నగా కాదు. बड़ा हाथ उठाओ, छोटा हाथ उठा रहे। చాలా మంది ఎత్తుతున్నారు. अच्छा, बहुत उठा रहे हैं। పొడుగ్గా ఎత్తండి, పొడుగ్గా ఎత్తండి, అలా చిన్నగా కాదు. फिर लंबा उठाओ, ऐसे नहीं। మంచిది. अच्छा, बाप दादा तो रोज बच्चों का चार्ट देखते हैं। బాప్ దాదా రోజు పిల్లల చార్ట్ని చూస్తారు. మరి మెజారిటీ పిల్లలు తీవ్ర పురుషార్థిగానే ఉన్నారు. तीव्र पुरुषार्थी भी है, लेकिन कभी कभी का కానీ అప్పుడప్పుడు ఈ శబ్దాన్ని కూడా शब्द भी साथ में लगा देते हैं। తోడుగా జోడిస్తున్నారు. लेकिन కానీ బాబా क्यों कह रही है? ఎందుకు చెప్తున్నారు?
అటెన్షన్ ప్లీజ్. సూక్ష్యం సూక్ష్మమైన సంకల్పంలో కూడా అలజడి ఉండకూడదు. అచంచలంగా స్థిరంగా శుద్ధ సంకల్పధారిగా శుద్ధ సంకల్ప దాడి बहुत समय से बनना ही है. చాలా కాలం నుండి ఆ స్థితిలో ఉండాల్సిందే. కొంతమంది పిల్లలు मीठे मीठे रुआड़ियां करते చాలా మధురమైన సంభాషణ చేస్తూ ఉంటారు. कहते हैं అంటూ ఉంటారు, बाबा हम तैयार हो ही जाएंगे. బాబా మేము తయారైపోతాము. क्यों? क्या समय जितना नजदीक आएगा ఎందుకంటే సమయం ఎంత సమీపంగా వస్తుందో हलचल में आएगी तो वैराग तो ऑटोमेटिकली आ जाएगा. పరిస్థితులు అలజడిని సృష్టిస్తే వైరాగ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. लेकिन కానీ क्या आपका टीचर कौन हुआ? समय అప్పుడు మీ టీచర్ ఎవరైనట్లు? సమయమా లేక బాబానా? समय तो आपकी సమయమైతే మీ रचना है. రచన ఉంది. బాబా अभी ఇప్పుడు కూడా दे रहा है. సైగ చేస్తూ ఉన్నారు. कि बहुत समय का तीव्र पुरुषार्थ చాలా కాలం యొక్క తీవ్ర పురుషార్థము अंत में అంతిమంలో पास विद ऑनर పాస్ విత్ ఆనర్గా తయారు చేస్తుంది. पास तो सभी होंगे అందరూ పాస్ అవుతారు, लेकिन కానీ पास विद ऑनर పాస్ విత్ ఆనర్గా बनने वाला తయారయ్యేవారు बहुत समय का लगातार చాలా కాలం నుండి ఎడతెగకుండా तीव्र पुरुषार्थ
करना आवश्यक है। తీవ్ర పురుషార్థం చేయటం అవసరము. అందుకే బాప్ దాదా आज की तारीख नोट कर दो। ఈ రోజుటి తారీఖు నోట్ చేసుకోండి అంటున్నారు. ఒకవేళ अब भी ఇప్పటికీ కూడా कभी कभी समथिंग हो जाएंगे, అప్పుడప్పుడు అలా అవుతే చేస్తాము, చేసేస్తాము. ये शब्द ఈ శబ్దాలు आगे भी चलते रहे। ఇంకా ముందు ముందు కూడా అలాగే మాట్లాడితే ఎలా ఉంటుంది? बाप का प्यार तो सदा ही है, लास्ट బాబాకు लाने पर भी పిల్లల పట్ల ప్రేమ అయితే ఉంది. बाप का प्यार అంతిమ మణిపూస పైన కూడా ప్రేమ ఉంది బాబాకు. ఎందుకు? दिल से मेरा बाबा तो कहा, హృదయపూర్వకంగా నా బాబా అనైనా అంటున్నారు కదా. आज की बड़ी बड़ी आत्माएं ఈ రోజుల్లో గొప్ప గొప్ప ఆత్మలు मेरा बाबा नहीं कहते, మేరా బాబా అని అనరు, लेकिन वो मेरा కానీ बाबा तो मानता है। इसलिए బాబా పిల్లలైతే నా బాబా అంటారు కదా. उससे भी అందుకే బాబాకు ప్రతి పిల్లలంటే ప్రేమ. बच्चों से प्यार तो बाप का सदा ही है, పిల్లలంటే తండ్రికి भी है సదా ప్రేమ ఉంది, तक भी। అంతిమం వరకు ఉంటుంది. అంతిమ పిల్లల పట్ల కూడా ఉంటుంది. बाप का मन है, స్నేహమే మిమ్మల్ని బాబా పిల్లలుగా చేసింది. బాప్ దాదా ये भी कहा है। ఇది కూడా చెప్పారు. किसने मेजॉरिटी बच्चों का మెజారిటీ పిల్లల్లో స్నేహం ఉంది మరియు ఉంటుంది అలా. కానీ सिर्फ स्नेह नहीं, కేవలం भी चाहिए। స్నేహం ఒక్కటే ఉంటే సరిపోదు, శక్తి కూడా ఉండాలి. तीव्र पुरुषार्थ भी चाहिए। తీవ్ర పురుషార్థం కూడా కావాలి. बाप दादा तो बच्चों में फेद है ना, तो अभी से बदम बदम गुना ऐसे बच्चों को मुबारक दे रहे। బాప్ దాదా అయితే పిల్లలను ఇప్పటి నుండి శుభాకాంక్షలు చెప్తూ ఉన్నారు. పిల్లలు తప్పకుండా విజయం పొందుతారు అని. वाह बच्चे वाह, వాహ పిల్లలు వాహ అంటున్నారు. పిల్లలపైన నాకు విశ్వాసం, ఫెయిత్ ఉంది అంటున్నారు. మీరు తప్పకుండా విజయం పొందుతారు అని. हिम्मत वाले మీరు ధైర్యం చేసేవారు. की हिम्मत और बाप की मदद तो होगी। మీ ధైర్యము బాబా సహాయం అయితే ఉండే ఉంటుంది. अभी
ఇప్పుడు ఒక మాట మాత్రం మాట్లాడాలి. जो अपने मन को बिजी रखने के लिए ఏదైతే మనసును బిజీగా ఉంచుకునేందుకు जैसे पहले बाप ने कहा सेकंड में स्टॉप, ఈ విధంగా బాబా అన్నారు, ఒక్క సెకండ్లో స్టాప్. बिंदु నేను బిందువును, बिंदु लगाना है బిందువు పెట్టాలి. और सबको बिंदु रूप में देखना है. మరియు అందరినీ బిందువు రూపంలో చూడాలి. जब देखेंगे बिंदु మీరు చూసేదే బిందువునైనప్పుడు और कोई भी संकल्प नहीं चले. ఇంకా ఇతర సంకల్పాలేవి నడవవు. सेवा का अटेंशन रखना इतने दुखी आत्माओं को चिल्ला रही है. మనసా సేవపై శ్రద్ధ పెట్టండి. उन्हों को ఎంతమంది దుఃఖితులైన వారు ఆర్తనాదాలు చేస్తున్నారు. देने की सेवा में भी एक्स्ट्रा मन को लगाना. వారికి కిరణాలను ఇచ్చేటువంటి సేవలో ఎక్స్ట్రా మీ మనసును పెట్టండి. मनसा सेवा बहुत श्रेष्ठ सेवा है. మనసా సేవ ఎంతో శ్రేష్టమైన సేవ. और आपका अपना भी फायदा, डबल फायदा है. దుఃఖితులకు లాభము, మీకు కూడా లాభము, वाचा से డబల్ లాభము. करते हो ఏ విధంగా వాచతో సేవ చేస్తారు, सेवा बढ़ती भी जाती है. సేవ పెరుగుతూ కూడా ఉంటుంది. करते हो హృదయపూర్వకంగా చేస్తారు, संख्या भी बढ़ती जाती है. సంఖ్య కూడా పెరుగుతుంది, भी बढ़ते जाते हैं. సెంటర్స్ కూడా పెరుగుతాయి. वाचा की सेवा मेजॉरिटी की ठीक है, వాచా సేవ మెజారిటీ పిల్లలది नहीं मेजॉरिटी. బాగుంది, అందరిది కాదు, మెజారిటీ పిల్లలది. अभी అలాగే ఇప్పుడు मन से विशेष మనస్సుతో आत्माओं को విశేషంగా ఆత్మలకు अंजलि देने की सेवा भी करते रहो. అంజలిని ఇచ్చే సేవ కూడా చేస్తూ ఉండండి. फ्री नहीं छोड़ो, कोई न कोई सेवा में మనసును ఫ్రీగా వదలకండి. मन ఏదో ఒక సేవలో शक्तियाँ देने की सेवा, మనసుతో శక్తులను ఇచ్చే సేవ, मुख से నోటితో वाणी की सेवा, వాణి యొక్క సేవ, कर्म में गुणों से सेवा, కర్మల్లో గుణాలతో సేవ, संबंध में సంబంధ సంపర్కంలో देने की सेवा. సంతోషాన్ని పంచే సేవ. भिन्न भिन्न सेवाओं में ఈ విభిన్న సేవలలో मन को बिजी रखो. మనసును బిజీ చేసుకోండి. क्योंकि ఎందుకనగా सारे विश्व में
మొత్తం విశ్వంలో richest आत्माएं कौन सी है? రిచెస్ట్ ఆత్మలు ఎవరు? आप ही हो ना? మీరే కదా. कितने खजाने मिले हैं? ఎన్ని ఖజానాలు లభించాయి మీకు? तो हर खजाने से सेवा करो। మరి ప్రతి खजाने को जितना सेवा में लगाएंगे उतने खजाने बढ़ते जाएंगे। మరి ప్రతి ఖజానాను సేవలో పెట్టండి. ఎంత సేవలో పెడతారో అంతగా పెరుగుతూ ఉంటాయి. अभी కాబట్టి ఇప్పుడు जैसे स्व की सेवा का अटेंशन देते हो, ఎంతైతే స్వసేవ అటెన్షన్ ఇస్తారో अपने అలాగే दुखी आत्माएं अपने भक्तों के मनसा द्वारा गिरने देने की सेवा भी अटेंशन दे के सारे दिन में करो। అలాగే దుఃఖంలోని ఆత్మలు आपको सुनने नहीं आता। భక్తులకు మనసు ద్వారా శక్తులనిచ్చే సేవపై అటెన్షన్ ఇవ్వండి. చాలా ఆర్తనాదాలు చేస్తున్నారు, हर घर में మీకు వినబడటం లేదా? कोई दुख का कारण है। మెజారిటీ ప్రతి ఇంటిలో ఏదో ఒక దుఃఖం యొక్క కారణం ఉంది. ऐसे दुखियों को सुख देने वाला को ఇలాంటి దుఃఖితులకు సుఖాన్ని ఇచ్చేది ఎవరు? बोलो। చెప్పండి ఎవరు? आप ही तो మీరే కదా. तो इस मनसा सेवा को మరి ఈ మనసా సేవను सारे दिन में రోజంతలో चेक करो। చెక్ చేసుకోండి. कितना समय जैसे स्व के व्रत देते हो ఎంతైతే స్వయంకు वैसे సమయాన్ని मनसा ఇస్తారో सेवा के व्रत అలాగే మనసా సేవ విషయంలో समय दिया। ఎంత సమయాన్ని ఇచ్చారు? प्रेम दिल होना దయార్థ హృదయలే కదా. तो दुखियों पर प्रेम करो। మరి దుఃఖితులపై దయ చూపించండి. गीत भी है ना, మీ పాట కూడా ఉంది కదా. वो माँ बाप दुखियों पर प्रेम करो। ఓ మాతాపిత దుఃఖితులము మాపై దయ చూపించండి అని పాట ఉంది కదా. बाप दादा को బాప్ దాదాకు बहुत आवाज सुनने पड़ते हैं। చాలా శబ్దాలు వినాల్సి వస్తుంది. आप लोगों को कम सुनाई देती है, लेकिन మీకు తక్కువగా వినబడతాయి, కానీ ఇప్పుడు వినండి. जाएंगे वो ఎక్కడికి వెళ్తారు వాళ్ళంతా? आपकी तो भाई बहन है। మీ అన్న తమ్ముళ్ళే కదా వాళ్ళు. तो अपना भी फायदा करो, मन को बिजी रखो और दुखियों का दुख हरण करो। మరి ఇప్పుడు మీ మనసును బిజీగా ఉంచుకోండి. దుఃఖితుల దుఃఖాన్ని దూరం చేయండి. వారు दिल झुलाती है। పిలుస్తూ ఉన్నారు, వారి హృదయం ఆర్తనాదం చేస్తూ ఉంది. बाप दादा तो सुनते हैं, బాప్ దాదా అయితే వింటారు. करते हैं। ओ मेरे लाडले बच्चे, అలా విన్నప్పుడు బాబా పిల్లల్ని జ్ఞాపకం చేస్తారు. ఓ నా అల్లారు ముద్దు పిల్లలు, लदे बच्चे, చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు, अब प्रेम दिल धारण करो। ఇప్పుడు దయా హృదయాన్ని ధారణ చెయ్యండి. अपने ब्राह्मणों में भी బ్రాహ్మణాత్మల్లో కూడా के सहयोगी बनो। ఒకరికొకరు సహయోగిగా కండి. चाहे कैसा भी संस्कार
संस्कार है, ఎటువంటి సంస్కారమైనా ఉండవచ్చు. लेकिन आपका काम क्या है? కానీ మీ పని ఏమిటి? संस्कार से टक्कर खाना, సంస్కారంతో उनको भी ఘర్షణ పడటమా, की टक्कर से छुड़ाना। లేక వారిని కూడా సంస్కారం యొక్క ఘర్షణ నుండి విడిపించటమా? भी टाइटल लेना, మీ టైటిల్ ఉంది కదా, दुख हरता सुख करता। దుఃఖహర్త సుఖకర్త అని. बाप के साथी होना, బాబాతో పాటు మీరు కూడా సాథి కదా. क्या బాబాకు संकल्प किए हैं? మరి బాబాకు సహచరుడిగా ఉండి ఏం సంకల్పం చేశారు? को ఈ విశ్వానికి शांति से बदल सुख शांति स्थापन करनी है। ఈ విశ్వం నుండి దుఃఖం అశాంతిని తొలగించి సుఖశాంతిని స్థాపన చేస్తాము అని. చేస్తారు కదా, చెయ్యొద్దండి. చేస్తారా? కేవలం చూస్తారా? लेकिन अभी बदलना, జరుగుతుంది, కానీ ఇప్పుడు పరివర్తన చెయ్యాలి. బ్రాహ్మణాత్మలైన देखते नहीं रहो ये कर रही है, కాకపోయినా लेकिन उन को भी వారికి వాణి ద్వారా वाणी और मन सा संकल्प द्वारा మరియు మనస సంకల్పం ద్వారా करना नहीं चाहिए। పరివర్తన చేయండి. सुनता रहता है, బాప్ దాదా వింటూ ఉంటారు. బాబాకు విషయాన్ని అప్పగిస్తారు. మరి బాబాకు అప్పగించాక की डायरेक्शन पर चले। ఇంకా మీరు ఆ సమయంలో బాబా డైరెక్షన్ పైన నడవాలి. जिम्मेवार बाप दादा బాబాదే బాధ్యత. के साथी और भी बच्चे బాబాకు निमित्त बने हुए बच्चे సహచరులుగా ముద్దు పిల్లలు, నిమిత్తమైనటువంటి పిల్లలు కూడా ఉన్నారు. तो सदा अपने मन को మరి సదా व्यर्थ संकल्पों के बजाय మనస్సును వ్యర్థ సంకల్పాలకు బదులుగా ఇప్పుడు दुखी आत्माओं को, దుఃఖితులను, ब्रह्मन है या कोई भी है, వారు బీకే అయినా ఇంకెవరైనా సరే, डिस्टर्ब आत्मा को सहयोग दो। డిస్టర్బ్ అయిన ఆత్మకు సహయోగం ఇవ్వండి. सहयोगी बनो। సహయోగులుగా కండి. अच्छा, अच्छा, अभी आगे क्या है? అచ్చా, ఇప్పుడేంటి, ఇక ముందేం చెయ్యాలి అంటే बाबा सेवा का टर्न यूपी, बनारस और पश्चिम नेपाल का है। సేవా టర్న్ యూపీ, బనారస్, పశ్చిమ నేపాల్ వారిది అంటున్నారు. अच्छा,
యూపీ నుండి వచ్చిన టీచర్స్ ముందు నిలబడ్డారు. మంచిగుంది. यूपी चारों ओर के యూపీలో నలువైపుల నుండి बहुत आते భక్తులు చాలా వస్తూ ఉంటారు. तो यूपी वालों को जो भी యూపీ వారికి ఏదైతే हो सके సాధ్యమవుతుందో भक्तों को संदेश जरूर दो। ఎంత వీలైతే అంత భక్తులకు సందేశం ఇవ్వండి. आपका काम है, సందేశం ఇవ్వటం మీ పని. बाकी भाग्य बनाना कितना भाग्य बनाते हैं वो उनके हाथ में। మిగతా భాగ్యం తయారు చేసుకోవటం, ఎంత భాగ్యం తయారు చేసుకోవాలి, ఇది వారి చేతిలో ఉంది. लेना नहीं दे కానీ ఎవరూ చివరికి ఫిర్యాదు చేయవద్దు. हमारा बाप आया మీరందరూ మాకు మా తండ్రి వచ్చినప్పుడు वर्षा देने आए हैं, మా తండ్రి వారసత్వాన్ని ఇవ్వటానికి వచ్చినప్పుడు మాకు అసలు ఆ సందేశమే ఇవ్వలేదు అని. कुछ तो वर्षा ले लेते। మీరు కనుక మాకు చెప్పి ఉంటే కొంచెమైనా వారసత్వం తీసుకునేవారిని కదా. కాబట్టి यूपी वालों को యూపీ వారు जब भी ऐसे करते भी हो बाप के पास समाचार आते हैं, ఎప్పుడైనా ఇలాంటి సేవ చేయండి. బాబా వద్దకు సమాచారం వస్తూ ఉంటుంది. तक हो सकता है అయినప్పటికీ ఎంత వీలైతే అంత संदेश देने का पाठ आप लोगों के लिए सहज है। సందేశాన్ని ఇవ్వటము మీ కొరకు చాలా సహజము. और यूपी से ब्रह्मा बाप का जगदम्बा का बहुत प्यार रहा है। యూపీ వారంటే బ్రహ్మ బాబాకు, జగతంబ అంటే మమ్మకు చాలా ప్రేమ ఉండేది. जितना ब्रह्मा बाबा यूपी में आए हैं ఎంతైతే బ్రహ్మ బాబా యూపీకి వచ్చారో इतना बॉम्बे में भी आए, అంతే బాంబేకి కూడా వచ్చారు. यूपी में भी आए। కానీ యూపీకి కూడా వచ్చారు. जिस जगह ब्रह्मा बाप के पाँव पड़े वो स्थान कितना भाग्यवान। మరి ఏ స్థానం పైనైతే బ్రహ్మ బాబా పాదం పడిందో ఆ స్థానం ఎంత భాగ్యవంతునిగా ఉండొచ్చు. లక్నో మరియు కాన్పూర్ दोनों ही ఈ రెండు इस भाग्य के अधिकारी बने। ఈ భాగ్యానికి అధికారిగా అయ్యాయి. लेकिन अभी यूपी का टर्न है। బాంబే కూడా ఉంది అలా, కానీ ఇప్పుడు యూపీ టర్న్ కదా. की शिक्षा की बूंदें यूपी में पड़ी। డైరెక్ట్గా మమ్మ మరియు బాబా యొక్క శిక్షణల బిందువులు యూపీలో పడ్డాయి. आगे क्या करना है? మరి యూపీ వారు ఇక ముందు ఏం చేస్తారు? मेलों में వాణి ద్వారా మేళా చేస్తున్నారు, ఇలాంటి సేవలైతే చేస్తున్నారు. కానీ ఇప్పుడు समय अनुसार సమయం అనుసారంగా दादा कहता है पहले भी ఏదైతే బాప్దాదా చెప్పుకొస్తున్నారో
వారసులు स्वामी का अर्थ ये మరియు పేరు ప్రసిద్ధి చెందిన మైక్ లాంటి వారు. कहने का मनभाव అక్కడ పేరు ప్రసిద్ధి అనగా मन पड़ने वाला ఆ వ్యక్తి చెప్తే से मैं వినేటువంటి వారిపైన ఎంతో ప్రభావం పడే విధంగా ఉండాలి. అలాంటి వ్యక్తులను మైక్లను తయారు చేయండి. చేయగలరు కదా, చెయ్యొద్దండి. టీచర్స్ చేయొద్దండి. टीचर्स भी बहुत है టీచర్స్ కూడా యూపీలో చాలా మంది ఉన్నారు. हर एक सेंटर चाहे छोटा चाहे बड़ा सेंटर की लिस्ट में है లెక్క తీయండి ఎన్ని సెంటర్స్ ఉన్నాయి. अपना सबूत देना చిన్న పెద్ద అందరూ తమ ప్రూఫ్ని ఇవ్వాలి. क्योंकि समय पर कोई भरोसा नहीं ఎందుకంటే సమయం పైన ఏమీ నమ్మకం లేదు. क्या भी हो सकता है ఏ సమయంలో ఏదైనా జరిగే అవకాశం ఉంది. इसलिए అందుకే बाप दादा सभी जो भी सोना दे బాప్ దాదా అందరికీ ఏ జోన్ వాళ్ళైతే వస్తూ ఉంటారో को यही कहते हैं అన్ని జోన్స్ వారికి ఇదే చెప్తూ ఉంటారు. कि अभी आगे बढ़ो ఇప్పుడు ఇంకా तो चलते रहते ముందుకు సాగండి. క్లాసెస్ అయితే నడుస్తూనే ఉంటాయి. भी बढ़ती रहती है సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. निमित्त बनने वाले बनो కానీ ఇప్పుడు నిమిత్తంగా అయ్యే వారిని తయారు చేయండి. और बनाने की बाप दादा ने देखा है हर जोन में మరి బాప్ దాదా చూశారు అలా తయారు చేయాలంటే ప్రతి జోన్లో అలాంటి ఆత్మలు निमित्त ఉన్నారు. వారు నిమిత్తంగా ఎంతో సేవ చేయగలుగుతారు. कर रहे हो చేస్తూ ఉన్నారు, नहीं कर रहे हो कर भी रहे చెయ్యట్లేదు అనట్లేదు బాబా, लेकिन చేస్తూ ఉన్నారు. और स्पीड बढ़ो కానీ ఇప్పుడు కొంత స్పీడ్ని పెంచండి. अच्छा मिलन तो सबका हुआ మంచిది, అందరి మిలనం జరిగింది కదా. के आते हैं हर वर्ग बहुत तैयारी करके आते हैं చాలా ప్రిపరేషన్ చేసుకొని వస్తారు. ప్రతి వర్గం వారు కూడా బాప్ దాదాకు తెలుసు, కానీ సమయాన్ని కూడా చూడవలసి ఉంటుంది కదా. तो सभी को మరి అందరికీ अभी ఇప్పుడు तीव्र पुरुषार्थी बनने की తీవ్ర పురుషార్థిగా इसमें बहुत बहुत पदम गुना मुबारक पहले से दे తీవ్ర పురుషార్థిగా అవుతున్నందుకు చాలా చాలా ముందుగానే శుభాకాంక్షలను బాబా తెలియజేస్తూ ఉన్నారు. इस बारी जो आए हैं ఈసారి ఎవరైతే వచ్చారో అందులో बोली रेगुलर जो है वो बोली सुनते हैं कोई है जो बोली नहीं सुनते కొందరు రెగ్యులర్గా మురళి వినేవాళ్ళు ఉన్నారు, కొందరు మురళి వినని వాళ్ళు కూడా ఉన్నారు. कोई రెగ్యులర్గా మురళి వినని వారు చెయ్యొద్దండి అంటున్నారు. ఎవరు లేరా అంటున్నారు బాబా. वो उठो जो नहीं पढ़ते हैं ఎవరైతే మురళి రోజు చదువుకోరో వారు లేచి నిలబడండి. थोड़े కొద్ది మంది ఉన్నారు, కొద్ది మంది. बात नहीं
ఏం పర్వాలేదు, लेकिन కానీ अभी बाकी जो भी समय मिला है ఇప్పుడు ఏదైతే సమయం లభించిందో అందులో वाक्य परम धाम से बाप दादा आता है। బాబా యొక్క మహావాక్యాలు పరంధామం నుండి से ब्रह्मा बाबा आता है। బాప్ దాదా వస్తారు. महावाक्य उच्चारण करते हैं। సూక్ష్మవతనం నుండి బ్రహ్మ బాబా వస్తారు. మరి వచ్చి ఇద్దరు మహావాక్యాలని ఉచ్చారణ చేస్తారు. అందుకే మురళిని ఎప్పుడు ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు. లేకపోతే బాప్దాదా యొక్క హృదయ సింహాసనము మీకు దూరం అవుతుంది. అందుకే भी बोली मिस करते हैं। ఎవరైతే మురళిని మిస్ చేస్తున్నారో हम तीन तख्त के मालिक नहीं, వారు మేము 3 సింహాసనాలకు యజమాని కాదు, शक्ति बनेंगे। కేవలం 2 సింహాసనాలకే యజమాని, అది కూడా యథాశక్తిగా అవుతారు. అందుకే మురళి 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 3 సార్లు బాబా ఉచ్చరిస్తున్నారు. क्योंकि बोली में रोज की डायरेक्शन होती है। ఎందుకంటే మురళిలో सब्जेक्ट के రోజుటి డైరెక్షన్స్ ఉంటాయి, 4 సబ్జెక్టుల డైరెక్షన్స్ ఉంటాయి. लेने हैं ना, మరి ప్రతిరోజు డైరెక్షన్ తీసుకోవాలి కదా. भी मिस करता हूँ कारण अकारण ఏదో ఒక కారణంతో ఎవరైతే మిస్ చేస్తున్నారో बनावे कि कैसे बोली सुने, వారు తమ ప్రోగ్రాం తయారు చేసుకోవాలి. विजन बने। మురళిని వినేందుకు साइंस के साथ ఏదో ఒక సాల్వేషన్ తయారు చేసుకోండి. निकले ఈరోజు సైన్స్ సాధనాలు మీకోసమే తయారయ్యాయి. బ్రహ్మ బాబాలో कि 100 साल पहले ये శివబాబా ప్రవేశించటానికి ఒక 100 సంవత్సరాల ముందే में भी आनी है, ఈ సైన్స్ అనేది మొదలైంది. उसको यूज करो। ఇవి మీ కొరకే, మీకోసమే తయారయ్యాయి. వాటి లాభం తీసుకోండి. अच्छा सामने बैठे हुए మంచిది. ఎదురుగా కూర్చొని ఉన్నా भी सुनने वाले లేక ఎక్కడైనా కూర్చొని వింటున్న వారందరికీ दादा की బాప్ దాదా యొక్క विचार హృదయము, ప్రాణము प्रेम से చాలా ప్రేమతో ప్రియ స్మృతులు नमस्ते। మరియు నమస్తే.